తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని ఎన్జీఓ హోంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమస్యలపై సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. మన పూర్వీకులు ఎవరు డబ్బులు మనం కూడబెట్టి అక్కడ వేసుకోవాలన్నా, అదేవిధంగా ఎవరికన్నా ఒక ప్రమోషన్ ఇచ్చినా లేకపోతే ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వాడికి పని చేస్తే మనం ఫ్రీగా చేస్తుంటాం. మేమైతే టీ కూడా రాదు మా టైంలో, తర్వాత కూడా టీ తాగుతాం. 10,000 రేటు కేటాయించాం. ఎందుకంటే కాంట్రాక్ట్ స్టడీ చేసినటువంటి వాడు గ్రేడ్ 2 ఉద్యోగం గురించి కూడా స్టడీ చేసి వాళ్ళని రిక్వైర్ చేయించిన వరకు నిలబడాలి. ఆ విధంగా ఒక డెడికేట్గా మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం గ్రేడ్ ఉద్యోగం విషయంలో చాలా సీరియస్ తీసుకున్నాం. డిఏ విషయంలో కూడా మనం పిఆర్సీ విషయంలో కూడా కాంట్రాక్ట్ బేసిక్ ప్రిసిడెంట్ కార్మికులు ఇన్కమ్ లేటర్ అమాలిక్స్ ట్రాన్స్ఫార్మర్స్ చేసాం. ఇదంతా కూడా ప్రిసిడెంట్ కార్మికులు వాళ్ళు ఏ విధంగా పెరిగిపోయినాయి. వాళ్ళ గతంలో ఒక్కొక్కరికి 500 సర్వీసులు 1000 సర్వీసులు 10,000 ఒక్కొక్క 5,000 సర్వీసులు ఉంటాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఫోన్ పే చేస్తున్నారు. 5,000